ఒక దేశ భవిష్యత్తు ఆ దేశ తరగతి గదుల్లో నిర్మించబడుతుందంటారు. మరి ఈ రోజున ఆ తరగతి గదిలో భవిష్యత్తును నిర్మించే ఆ నిర్మాత అయిన ఉపాధ్యాయుడు ఎంతవరకు అప్డేట్ అయి ఉన్నాడు? మన ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఆంగ్ల మాధ్యమంలోకి మార్చారంటున్నారు. మరి కేవలము స్కూల్ ముందు, ఆ పాఠశాల ముందు బోర్డు మాత్రం ఇంగ్లీష్ మీడియం అని మారిస్తే సరిపోతుందా? ఆ లోపల ఉన్న ఉపాధ్యాయులు ఎంతవరకు అప్డేట్ అయ్యారు? వాళ్ళు నిజంగా ఇంగ్లీష్ నేర్చుకున్నారా లేదా? వాళ్ళకి ఎంతవరకు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి? ఇవన్నీ చూడకుండానే ఏదో మొక్కుబడిగా 5 రోజుల ట్రైనింగ్ ఇచ్చేసి మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేశామంటే సరిపోతుందా? దీనిపైన ఎవరు స్పందించాలి? అసలు ఎవరు ప్రశ్నించాలి? అసలు మన దగ్గర ఉన్న మొత్తము ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల్లో ఎంతమందికి ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ ఉంది? ఎంతమంది ఒక 10 నిమిషాలు పావు గంట సేపు ఇంగ్లీష్లో మాట్లాడగలరు? దీనిపైన ఆర్టీఐ అప్లై చేసే వాళ్ళు ఉన్నారా? చేస్తే గవర్నమెంట్ క్లారిటీగా ఇవ్వగలదా? ఎంతమంది నిజంగా ఇంగ్లీష్ టీచ్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారో? లేదు. ఎవరిని పట్టించుకోరండి. మన సమాజం అట్లా తయారైంది. టీచర్లకు ఇంగ్లీష్ రాకపోయినా, వాళ్ళకు ఆ సబ్జెక్టు పైన పట్టు లేకపోయినా, మరోవైపు దైనందిన జీవితంలో జరుగుతున్న అంశాలపైన ఎటువంటి అవగాహన లేకున్నా ఉపాధ్యాయుడు ఏదో తను దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా పాఠశాల లోపలికి వెళ్ళి ఏం చేస్తారండి? ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అనట్లేదు. ఇందులో ఎవరైతే ఉపాధ్యాయులు తన వృత్తి పట్ల అంకితభావం లేకుండా, తన వృత్తికి కావలసిన నైపుణ్యాలని అప్గ్రేడ్ చేసుకోకుండా అలాగే నటిస్తూ జీతాలు తీసుకుంటున్నారో వాళ్ళను ఉద్దేశించి మాత్రమే ఇది చెప్పడం జరుగుతుంది.